వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. స్టాంటన్ స్మారక తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. $200 కోట్ల విలువైన భారీ శ్రీరాముడి విగ్రహం అయోధ్యకు కానుకగా పంపిన కర్ణాటక భక్తుడు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళల ధర్నాకు మద్దతుగా ఎంపీ ఈటెల రాజేందర్. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన. వీబీజీ రామ్జీ పథకం రద్దు చేయాలంటూ వామపక్షాల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో యువత బాగా చదువుకొని వృద్ధిలోనికి రావాలని, డ్రగ్స్ వద్దు బ్రో అని వారితో విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా చదువు మీద దృష్టి సారించాలని వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన జగ్గంపేట సిఐ వైఆర్కే మరియు జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ రావు మరియు సిబ్బంది. కాకినాడ గాంధీనగర్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ వద్ద క్రిస్మస్ వేడుకలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుంకర సాగర్ కర్రి వీరెడ్డి గారు పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, ఐక్యత సందేశాన్ని క్రిస్మస్ పండుగ అందరికీ అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చేయబోతున్నారు మన భారత దేశంలో కూడా వారు అందులో దేవుని తెలుస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. యేసునామమున క్రిస్మస్ శుభములు, ఆశీర్వాదాలు బిడ్డలు దయచేయండి. యేసునామమున ఆమేన్. ఒకసారి అలా ఫాస్ట్ మాస్క్ రిసీవ్ మాస్క్ వందనాలు తెలియజేసుకుంటున్నాం. సంతోషం పెద్దయిన విజయ కుమార్ రాజ్యం ఈరోజు రావడం, ప్రతి సంవత్సరం ఇక్కడ క్రిస్మస్ ఆయన క్రిస్మస్ డే సందర్భంగా గోదావరిఖనిలోని కల్వరి స్వార్థ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేళ్ల హరీష్ రెడ్డి పాల్గొని క్రైస్తవ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫాస్టర్ జీవరత్నంతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. 30 మంది పేద క్రైస్తవ కుటుంబాలకు 25 కిలోల రైస్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, యువజన విభాగ అధికార ప్రతినిధి బూర్గు వంశీకృష్ణ, నడిపల్లి సాయి, సిగిరి రాము, సురేష్, పోయిల రవి, అనిల్, కె రాములు, అల్లి గణేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. పూల తోట
పిల్లలకు కొంతవారికి సహాయం చేయడం కొరకు మరి సేవా దృక్పథంతో మన మధ్యలో వాటిని అందజేస్తారు రైస్ ప్యాకెట్స్. అదే పాస్టర్ శివరత్న పాస్టర్ మాణిక్యం మాణిక్యం అనుగ్రహించండి. నీకే జీవం దయచేయండి. పేదల పట్ల వారికి ఉన్న ప్రేమ ప్రభువా నీకే స్తుతులు స్తోత్రములు. ప్రభువా కూడుకున్న నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. విన్న వర్తమానం హృదయంలో భద్రం చేసుకొని నీలో సాగిపోవడానికి సహాయం చేయండి. వచ్చిన నీ యొక్క బిడ్డలందరినీ బట్టి ఈ కేక్ కట్టిన తర్వాత అందరికీ మంచిది. ఈ సమయంలో కోరుకుంటున్నాను. యవనస్తులు త్వరగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రజల మేలు కోసము ప్రజల శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి వారు కూడా దాన్ని అలాగే స్వీకరించి అందరికీ ప్రేమ పంచే విధంగా వారు కూడా మసులుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అట్లాగే ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘ పెద్దలు కానివ్వండి, లేకపోతే ఈ చర్చ్ పాస్టర్లు అందరూ కూడా కొంత మరి ఏం చేయాలి అని చెప్పేసి నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొందరు పేద ప్రజలకి మరి నా వంతు సాయంగా కొంత రైస్ బ్యాగ్స్ ఇవ్వండి 30 కుటుంబాలకు అని చెప్పగా ఈ రోజు ఆ సేవా కార్యక్రమం చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరసనగా ఎక్కడున్నారో ఈ నగరం ఇంత కాలుష్యమయం లేకుండే 18 ఏళ్ళ తర్వాత వచ్చిన నేను దగ్గరికి నగరం మొత్తం చూస్తా ఉంటే గుండె తరగపోయినట్టు అవుతుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కాలుష్యమయం అయిపోయింది. ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ వల్ల వెదజల్లే ఏదైతే కాలుష్యం ఉందో, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ వల్ల వెదజల్లే కాలుష్యం, అలాగే ఓపెన్ గ్యాస్ వల్ల వచ్చే దుమ్ము ధూళితో కొన్ని వేల మంది క్యాన్సర్ బాధితులు, కిడ్నీ పేషెంట్ బాధితులు ఇక్కడ ఇలా రామగుండం ప్రాంతంలో బతుకుతున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం అది. అనేక పర్యాయాలు అనేక నాయకులు ఇక్కడ మాటలకే పరిమితమై ఈ కాలుష్యం గురించి మరి పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు. ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా దాని గురించి ఏదో చేస్తారనే నమ్మకం లేదు. కాబట్టి నేను మీ అందరి సమక్షంలో ఒక మాటిస్తున్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వం మార్పిడి జరిగి మళ్ళీ మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారో వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ కాలుష్య రహిత కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి, స్థానికంగా కొంత ఉపాధి కల్పించి ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని దూరం చేసే అందుకు నాకు కృషి నేను చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఐ విష్ యు ఆల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఆల్. గ్రామీణ పేదల ఉపాధి హక్కును హరించే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ రోజ్గార్ అజ్వీక్ మిషన్ గ్రామీణ చట్టాన్ని తీసుకువచ్చిందని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ప్లకార్డులతో నిరసన చేపట్టి చట్ట ప్రతులను దగ్ధం చేశారు. ఎంసీపీఐ, సిపిఐ, న్యూ డెమోక్రసీ సిపిఐ నాయకులు మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని
పార్టీల ఆధ్వర్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, కూలీలకు 100 రోజుల ఉపాధి హామీ గ్యారంటీ చట్టమైనటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2005లో వామపక్ష పార్టీల ఒత్తిడితోటి ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి ఆ చట్టాన్ని రద్దు చేసి పని హక్కును ఈరోజు గ్యారంటీ చట్టంగా ఉండకుండా ఈరోజు కూలీలకి అదేవిధంగా గ్రామీణ పేదలకి నష్టం కలిగించే విధంగా ఈరోజు పీపీజీ రామ్జీ అనే చట్టం పేరుతోటి నూతన చట్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ చట్టంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు కూలీలకి అదేవిధంగా పేదలకు కల్పించేటువంటి హక్కుల్ని రద్దు చేసి కుట్రలో భాగంగానే ఈరోజు నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టంతో ఈరోజు పని కావాలనేటువంటి అడిగేటువంటి డిమాండ్ని ఈరోజు కూలీలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకోసం ఏంటని చెప్పేసి అంటే అట్లాగే ఈ చట్టంలో ప్రధానంగా గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేది. కానీ ఈ రోజు కొత్తగా తీసుకొచ్చే చట్టంలో కేవలం 60% నిధులు మాత్రమే కేంద్రం భరిస్తుందని చెప్పేసి అని ఈరోజు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. గొప్పగా చెప్తా ఉన్నారు 100 రోజుల చట్టం 100 రోజులు మాత్రమే గత చట్టంలో ఉంది, 120 కల్పిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఆచరణలో ఏంటంటే అసలు చట్టాన్ని తీసేసి దీని ఒక స్కీమ్ గా మార్చేటువంటి కుట్ర కేంద్రంలోని ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకోసం ఏంటని చెప్పేసి అంటే కూలీలు గ్రామీణ పేదలు పెద్ద ఎత్తున ఈ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం గ్రామీణ పేదల మీద కూలీల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 2005లో తీసుకొచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి ఆ చట్టాన్ని కొనసాగింపులో భాగంగా అవసరమైతే 200 రోజులు పని పెంచాలని చెప్పేసి వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గద్దెదించడానికి వామపక్ష పార్టీలన్నీ ఏకమై విభక్తుల ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి దీని సందర్భంగా మేము ఈ బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. నా పేరు గన్నారపు రమేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 70% అంటే 100 కోట్ల జనాభా గ్రామ ప్రాంతాల్లో ఉన్నది. వాటిలో 20 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఈ కరువు పనిలో పనిచేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ కరువు పని చేసుకునే క్రమంలో కూడా వారికి ఎంతో కొంత ఊరట కలిగించేటువంటి కాకతీయ మన జాతీయ గ్రామీణ ఉపాధి పథకము 2005 చట్టంను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము దాన్ని రద్దు చేసి నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. హఠాత్తుగా పార్లమెంట్లో బిల్లు పెట్టి 2025 జీ-రామ్జీ అనేటువంటి బిల్లుతోటి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలకు హక్కుగా కాకుండా ఒక భిక్షగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు పార్టీల హక్కులు జరుగుతూ ఉన్నాయి. మేము డిమాండ్ చేసి ఏంటంటే ఖచ్చితంగా ఈ నూతన చట్టాన్ని రద్దు చేయాలని, రాబోయే రోజుల్లో 210 కల్పించాలని మేము కోరుతా ఉన్నాము. నా పేరు రాచర్ల బాలరాజు, సిపిఐఎంఎల్ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి. సిరిశెట్టి మల్లేష్ అన్న కుటుంబానికి న్యాయం చేయాలి, అభివృద్ధి పేరుతో కూల్చివేతలు తగదు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఇటీవల గోదావరికని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా కూల్చివేసిన సిరిశెట్టి మల్లేష్ అన్న కుటుంబానికి అండగా ఈరోజు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి నిలిచారు. ఎమ్మెల్యే సూచనల మేరకు మున్సిపల్ అధికారులు సిరిశెట్టి మల్లేష్ జీవనాధారమైన ఇల్లును కూల్చివేయడంతో మల్లేష్ కుటుంబంతో సహా అదే ప్రదేశంలో టెంటు వేసుకొని న్యాయ పోరాటానికి దిగారు. ఈ పోరాటానికి సంఘీభావంగా ఈరోజు సంధ్యారాణి అక్కడికి చేరుకుని తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, గుండబోయిన భూమయ్య మరియు సీనియర్ నాయకులు మెరుగు హనుమంతగౌడ్, సుల్వ లక్ష్మీ నరయ్య, పిడుగు కృష్ణ, మచ్చ విశ్వాస్, కుమ్మరి మల్లేష్, అందె రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. బాగా
పొద్దున 4:30-5 గంటల ప్రాంతంలో మున్సిపల్ వాళ్ళు పనిచేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి. మున్సిపల్ తప్ప 5:30 పెట్టి 2 పొగేలు పెట్టింది. ఏమన్నా పెద్ద ఇంకేమైనా స్టాండ్ చేసి కట్టుకున్న బిల్డింగ్ అని చెప్పి 5:30కు మున్సిపల్ వాళ్ళు నవీన్ సార్ వాళ్ళు ఏం అవసరం వచ్చింది 5:30కు ఆ టైంలో పనిచేస్తారు. మళ్ళీ ఏమంటారంటే నవీన్ సార్ మీరు మేడం ఫోన్ చేయండి అంటే మేడం ఫోన్ ఎత్తడం లేదు. మేడం ఫోన్ ఎత్తుతలేదు సార్ అంటే మాకెట్లా చెప్పిండు మీకెందుకు ఫోన్ ఎత్తుతలేదు అంటాడు నవీన్ సార్. 5:30కు ఆఫీసర్లు ఎత్తుతారా అంటే 10-12 పొద్దున 5:30కి అయితే ఎవరు ఎత్తారు కదా. వీళ్ళు వచ్చినంత ఆగమేఘాలు కూడా వాళ్ళు వస్తారు. కనీసం ఒక గంట ఆగండి అని ప్రతి అసలు నవీన్ సార్ ఆటవత్వం మనుషులత్వం అనేది ఏది లేదు. Congress, down, down. Congress, down, down. Down, 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 down. Congress, down, down. Down, 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 down. Congress, down, down. ఇదేమి పాలన ఇదేమి MLA, down, down. MLA, down, down. MLA, down, down. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ 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 రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ ఖండిద్దాం అక్రమ కూల్చివేతలను ఖండిద్దాం అక్రమ కూల్చివేతలను ఆకుల మల్లేశన్న కుటుంబానికి వెంటనే మల్లేశన్న కుటుంబానికి వెంటనే శెట్టి మల్లేశన్న కుటుంబానికి వెంటనే శెట్టి మల్లేశన్న కుటుంబానికి వెంటనే కాంగ్రెస్ 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 నమస్తేనండి మీడియా మిత్రులందరికీ. ఈరోజు మా రజక కమ్యూనిటీలో ఒక గొప్ప లాయర్ని కలిసే అవకాశం మాకు కలిగింది. ఎందుకంటే రజక కులస్తులలో కూడా ఇంటలెక్చువల్స్ ఉన్నారు అనే దానికి నిదర్శనం మా సీనియర్ అడ్వకేట్ మధ్యన రజక సంఘాల పెద్దలందరూ సాదరంగా ఆహ్వానించడానికి వచ్చాము. వారి ఆశీర్వాదం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. పలసలో గురువారం పలసను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ పలస జిల్లా సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ బాబా పలసను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల మద్దతును కోరినట్లు పలస జిల్లా సాధన కమిటీ వెల్లడించింది. జిల్లాగా ప్రకటించాలి జిల్లాగా ప్రకటించాలి జిల్లాగా ప్రకటించాలి పలాస జిల్లా పలాస జిల్లా పలాస జిల్లాగా ప్రకటించాలి పలాస జిల్లాగా ప్రకటించాలి పలాస జిల్లాగా ప్రకటించాలి పలాస జిల్లాగా ప్రకటించాలి పలాస జిల్లా కావాలి 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 కావాలి. శ్రీకాకుళం తీర ప్రాంత గ్రామాల్లో ఏళ్ల తరబడి నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా సముద్ర కోత నుంచి గ్రామాలను అవసరమైన అన్ని సాంకేతిక చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం రూరల్ గార మండలాలలోని సముద్ర తీర ప్రాంతాల్లో చెన్నైకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ బృందం పర్యటించింది. ఎమ్మెల్యే స్వయంగా వారితో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు.
This is beyond this, right? I think this green color, this patch is the Amavasya Paurnami. How long this? ఎక్కడ వరకు వస్తుంది అమావాస్య పౌర్ణమి ఓన్లీ బీచ్ లెఫ్ట్ నాట్ వాష్ టు వాటర్ both places they are studying. We can't go to that where we have been first. That is only for revenue purpose. These two is very dangerous. ఇక్కడ ఈ బౌండరీలో ఈ ఫ్లాగ్స్ పెట్టారు. కట్ అయిపోయింది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హమాలివాడలోని మరియు ఎంసీసీ సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చిన్నారులతో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు. అనంతరం చర్చి ఫాస్టర్ గారు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి ఆ యేసుక్రీస్తు దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండి మంచిర్యాల నియోజకవర్గాన్ని ఇంకా మరెన్నో అభివృద్ధి పనులను చేయాలని ప్రార్థన చేశారు. క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. సందర్భంగా స్థానిక సిఎస్ఐ చర్చ్కి రావడం జరిగింది. ఇక్కడ పాస్టర్ గారికి ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. ఈ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరి మనందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన క్రీస్తు అనుయాయులందరూ కూడా ఈ రాబోయే 2026వ సంవత్సరంలో ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బల్మిడి క్రాస్ రోడ్ వద్ద పీడీఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న 2 లారీలను స్వాధీనం చేసుకున్న పాలకుర్తి పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.